నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి సుమారు 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు ఖానాపూర్కు చెందిన పుట్ట మనోహర్, బోదాసు రాముగా గుర్తించారు అధికారులు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఖానాపూర్ సీఐ అజయ్ తెలిపారు. నిషేధిత గంజాయి అమ్మినా, గంజాయి కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్న మనకు మధ్యాహ్నం 1 గంటకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సుభాష్ నగర్ శివార్లో ఉన్న సదర్మాట్ కెనాల్ మీద ఒక ఇద్దరు వ్యక్తులు గాంజా అమ్ముతున్నట్టు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద ఎస్ఐ గారు మరియు మన పోలీస్ టీం అంతా కూడా వాళ్ళని చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ దగ్గర ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి ఒక ఆయన పేరు పుట్ట మనోహర్, తండ్రి పేరు నర్సయ్య. ఇతను ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు, గాంధీనగర్లో ఉంటాడు. ఇంకో ఆయన బోదాసు రాము, తండ్రి పేరు రాజన్న, ఈయన 23 సంవత్సరాలు. ఇతను వచ్చేసి సుభాష్ నగర్ ఖానాపూర్లో ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా ఇది ఇంకో అతను వచ్చేసి 3వ వ్యక్తి దగ్గర నుంచి వెళ్ళి కొన్నారు. ఆ వ్యక్తి పేరు వచ్చేసి కొట్నాథ రాము. ఇతని దగ్గర కొనుక్కొని వీళ్ళు మన సుభాష్ నగర్లో ఉన్న సదర్మట్ కెనాల్ మీద అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది. నిన్న వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి 3 కేజీల గాంజా రికవర్ చేయడం జరిగింది.